వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. రచయితలు రాజకీయ ఉద్దేశాలతో ఈ పని చేస్తున్నారా? తమ పురస్కారాలను తిరిగిస్తున్నారా? ఏం జరుగుతున్నది? సాహిత్య అకాడమీ పురస్కారాలను తిరిగిస్తున్నారు, పద్మశ్రీ లాంటి బిరుదులను కూడా తిరిగిస్తూ ఉన్నారు. భారతదేశంలో జరుగుతున్న సంఘటనల మీద చాలా ఆందోళన చెంది వారి పనిచేస్తున్నామని చెప్పి ప్రకటనలు చేస్తున్నారు. అయితే అనుపమ్ ఖేర్ వంటి ఆర్టిస్టులు చెప్తున్నది, లేదా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు శర్మ అని మినిస్టర్ ఆఫ్ కల్చర్ అఫేర్స్ మహేష్ శర్మ ఆయన చెప్తున్నది అసలు ఈ రచయితల బ్యాక్గ్రౌండ్ ఏంటో ముందు మేము ఆరాధిస్తామంటున్నారు. ఇవన్నీ ఒకసారి రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారితో మాట్లాడదాం. వారికి సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, వారేమంటారో విందాం. చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పండి, ఇది రచయితల రాజీనామాల్ని లేదా రచయితల పురస్కారాలని తిరిగి ఇవ్వడాన్ని రెండు రకాలుగా విమర్శలు వస్తున్నాయి. ఒకటి వాళ్ళకు అనుకూలంగా వస్తున్నాయి, ఇంకోటి సాహిత్య అకాడమీ స్వతంత్ర సంస్థ, అది ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, సాహిత్య అకాడమీ పురస్కారాన్ని తిరిగి ఇవ్వడం ఏంటి అని ప్రశ్నిస్తున్న రచయితలు కూడా ఉన్నారు. అవునండి, సాహిత్య అకాడమీ పురస్కారాలు తిరిగి ఇస్తున్న సందర్భాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. సార్, ప్రజా రచయితల మీద, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేని వాళ్ళు దాడి చేస్తూ ఉన్నారు. ఆ దాడులను వ్యతిరేకిస్తూ వీళ్ళు ఈ సాహిత్య అకాడమీ పురస్కారాలను తిరస్కరించడాన్ని ఒక మార్గంగా ఎన్నుకున్నారు. ఇందాక నారాయణరావు గారు మాట్లాడుతూ రచయితలకు రాజకీయాలు ఉండకూడదని చెప్పేసి అన్నారు. ఇది అంత శాస్త్రీయమైనటువంటి ఆలోచన విధానం కాదు. నన్నయ్య మొదలుకొని నేటి దాకా ఏ రచయితకైనా రాజకీయాలు ఉన్నాయి. అయితే ఎవరి రాజకీయాలు ఏమిటి అనేటువంటిది ప్రశ్న. నన్నయ్యకు రాజకీయాలు లేవని మనం చెప్పలేం, తిక్కనకు రాజకీయాలు లేవు మనకు చెప్పలేం. అలాగే ఈనాటి రచయితలు కూడా రాజకీయాలు ఉన్నాయి. అందరూ రచయితలు రాజకీయాలు ఒకటి కాదు. కాబట్టి నాకు నచ్చిన రాజకీయాలు ఉండాలి, నచ్చని రాజకీయాలు ఉండకూడదు, నచ్చని రాజకీయాల మీద నేను దాడి చేస్తాను, చంపుతాను అనేటువంటిది అప్రజాస్వామికం. మన చెప్పండి సార్. భారతదేశంలో గొప్ప చర్చా సంప్రదాయం ఉంది. ఎవరి అభిప్రాయాలనైనా ఎవరైనా చర్చించుకోవచ్చు, వ్యతిరేకించవచ్చు, ఆమోదించవచ్చు. కానీ దాడులు, హత్యలు దీనికి పరిష్కారం కాదని మనం గుర్తించాలి. గౌతమ బుద్ధుడు తిరుగాడిన నేల మనది. జ్ఞానం, గౌతమ బుద్ధుడు అంటే జ్ఞానం, శాంతి, సహనం. ఇలాంటి నేల మీద రచయితల్ని భావజాల వ్యతిరేకమైనటువంటి దృష్టితో చంపటం అనాగరికము, అప్రజాస్వామికం నేను భావిస్తూ ఉన్నాను. ఓకే. అతి ప్రాచీన కాలంలోనే భారతదేశం కవికి చాలా ఉన్నతమైన స్థానం ఇచ్చింది. అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి అన్నది. అలాంటి నేల మీద రచయితను చంపడం చాలా హేయమైన చర్య అని నేను భావిస్తూ ఉన్నానండి. ఓకే ఓకే సార్, ఇంకా మిగతా పెద్దలతో నారాయణరావు గారు ఒకటి అంటే ఒక ఇది ఉన్నది, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ పొలిటికల్ యానిమల్స్. మీరు రచయితలకు రాజకీయాలు లేవన్నందుకు రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు అభ్యంతరం పెట్టారు. మీ ప్రశ్నకి నేను చెప్పిన సమాధానం రచయితలకు రాజకీయాలు అంట కట్టకూడదు అని మాత్రమే. రాజకీయాలు ఉండవని నేను అనలేదు. రైట్ రైట్. అసలు రచన అనేది రచయిత చేసే ప్రకటన. సామాజిక రాజకీయ పరిణామాలను అతను విశ్లేషించుకుని తను సృజనాత్మక రచన చేసి ఒక ప్రకటనగా చేస్తాడు. దాన్ని రచయితకు రాజకీయాలు అంటగట్టకూడదని నేను అన్నాను. ఓకే ఓకే. వారు అంటే ఒక సంకుచిత రాజకీయాలు అంటగట్టకూడదు అనేది మీరు చెప్పింది, ఇంతకుముందు చెప్పింది. మీ ప్రశ్నకే సమాధానం. రాజకీయాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో రచయితలు ఒక రాజకీయ ప్రేరేపితమైనటువంటి బాటలో నడుస్తున్నారు అని ఏమంటారు అన్నారు. రచయితలకు రాజకీయాలు అంటకట్టడం సరికాదు అని నేను అన్నాను. రైట్. మనం శ్రీధర్ రెడ్డి గారితో మాట్లాడాం. శ్రీధర్ రెడ్డి గారు ఇవాళ ఆయన మంత్రి మాట్లాడింది కూడా చూడండి. మీరు రచయితల బ్యాక్గ్రౌండ్స్ వెరిఫై చేస్తాం. ఏమిటిది రచయితల బ్యాక్గ్రౌండ్స్? హాయిగా ప్రతి వాళ్లకు రాజకీయాలు ఉంటాయి. రాజకీయాలు లేని మనిషి అంటూ ఉండడు ఈ దేశంలో. అందున రచయితలు, కవులు, సాహిత్యకారులు వాళ్లకు మరింత చైతన్యవంతులై ఉంటారు కాబట్టి వాళ్ళకి తప్పనిసరిగా రాజకీయ స్పృహ ఉంటుంది. ఇప్పుడు మహేష్ శర్మ గారి కామెంట్స్ నేపథ్యం చెక్ చేయాలి అంటే అశాంతి ప్రబలుతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి మీరు అశాంతి ప్రబలడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంటే డెఫినెట్గా అట్లాంటి కామెంట్సే వస్తాయి. 1954 నుంచి సాహిత్య అకాడమీ అవార్డ్స్ ఇస్తే, ప్రతి సంవత్సరం గుర్తించిన 24 భాషలలో ఇస్తే, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 60 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి అవార్డ్స్ ఎంతమంది అవార్డీస్ ఉన్నారు?
ఎంతమంది రిటర్న్ చేసిండ్రు ఇప్పుడు 27 మెంబర్స్ రిటర్న్ చేసిండ్రు అని చెప్పేసి మనకు సమాచారం వస్తూ ఉంది. 40 ఇవాళకి సరే లేటెస్ట్ అదొక హిస్టీరియా ఒక ట్రెండ్ లా నడుస్తూ ఉంది. నేను నిజంగానే వాళ్ళ యొక్క నేపథ్యం చెక్ చేయాలని చెప్తాను. యు ఫీల్ ఇట్ ఈస్ హిస్టీరియా? ఐ మీన్ ఐల్ కమ్ బ్యాక్ టు యూ దట్. నేను చెప్తాను ఎందుకు అట్లా మాట అని చెప్పేసి. నయనతారా సైగల్ గారు 1986లో ఆమెకు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. 1984లో సిక్కులను ఊచకోత కోసారు. అసలు ఇటువంటి దేశంలో నేను ఉండను, మా కజిన్ చచ్చిపోతే సిక్కులను చంపేయడం ఏంటని చెప్పేసి మనం అవార్డు అసలు తీసుకోకుండా ఉండాలి కదా. అంటే ఆ రోజంతా అసహనం లేదా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాను. వీరే ఇంతకుముందు ప్రస్తావించారు. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. Respect you, please hold. You are saying Mahesh Sharma annadi. No, please. You cannot make. How can you justify? How can you justify a cabinet minister saying this? Avashamga andi. I stand by it. I second it. Million chance to speak. Later you please. Later you tell your version. Can a minister 1 minute sir? Can a minister say మీ బ్యాక్గ్రౌండ్ చూస్తాను, మీ దేశంలో నుంచి పంపిస్తాను? Allow him to speak. You can't dictate people like this. Allow him to speak. To say. Please. We are living in a democracy. Yes, of course. You must allow him to say. Later you can. Later you can. Please allow him to speak. When we are in democracy, respect democracy. Chaban, please. How can a cabinet minister defend? I support. I stand by it. I'm telling you. నయనతారా సైగల్ తర్వాత మీరు సారా జోసెఫ్ గురించి మాట్లాడారు. షీఈ్ ఎ మెంబర్ ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ వేర్ హర్ బ్యాక్గ్రౌండ్ ఐ నో ఇట్. ఇవాళ మీరు రెహమాన్ అబ్బాస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మీద ముంబైలో కేసు ఉంది. ఆయన రచించినటువంటి రచన ఏంటంటే 92 తర్వాత ఒక ముస్లిం యువకుడు ఉగ్రవాద సంస్థల వైపు ఏ విధంగా పోయాడనే విషయం గురించి మాట్లాడతారు. He has been arrested in the past. What about Ghulam Ali? ఈ విధంగా నేనేమంటున్నా అంటే Ghulam Ali ఎందుకు పంపించేశారు? ఒక పాకిస్తాన్ దేశంలో పర్ఫార్మెన్స్ ఇవ్వద్దు అంటారు Ghulam Ali. మీకు సహనం ఉండాలి. సహనంలో ఉన్నాం కాబట్టి మేము అధికారంలోకి వచ్చాం. No, people do not have. People, country is burning. వారిని మాట్లాడేవండి, తర్వాత మీరు మాట్లాడండి. You are marginalized. Country is being destroyed. Let people understand who is speaking what. ఎవరు మాట్లాడుతారో జనానికి అర్థం కావాలి కదా. మాట్లాడండి. You are marginalized. Please understand. చెప్పండి ప్లీజ్. నేను చెప్పేది ఏంటంటే వీళ్ళ యొక్క అందుకనే అయినటువంటి కొన్ని మాట్లాడినారు. అందరినీ నేను ఆ గాటను కట్టట్లేదు. దాద్రీలో ఒక వ్యక్తిని చంపబడటాన్ని, లేకపోతే ఇంకెవరికో ముఖానికి రంగు పూయటాన్ని భారతీయ జనతా పార్టీయో ప్రధానమంత్రి గారో క్యాబినెట్టో ప్రజాస్వామ్యవాదులు ఎవరూ కూడా గౌరవించే పరిస్థితి లేదు, ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకు ప్రధానమంత్రి మాట్లాడు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రియాక్ట్ అయ్యాడు కదా. ప్రైమ్ మినిస్టర్ స్పోక్ టుడే. డూ యూ ఎక్స్పెక్ట్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ టు రెస్పాండ్ ఫర్ ఎవ్రీథింగ్? యూ వాంట్ ద డెవలప్మెంట్? లేకపోతే ఇవాళ మీరు అసహనం ఒక మాట మాట్లాడారు. దేశంలో అసహనం వస్తుంది. అసహనం ఎవరికంటే కురాన్ లైకులకు. అసహనం ఎవరంటే అప్పు తెచ్చుకున్న సిద్ధాంతాన్ని దేశంలో రుద్దాలని ప్రయత్నం చేసేటువంటి కుహనా మేధావులకు అసహనం వస్తూ ఉంది. ప్రజలకు ఎవరికి అసహనం లేదు. దాద్రీలో ఒక వ్యక్తి చనిపోయాడు. ఆడ గవర్నమెంట్ ఎవరిది ఉందండి? భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఉందా? లా అండ్ ఆర్డర్ ఇస్ అన్ అఫైర్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. కల్బుర్గి గారు చనిపోయినారు. కల్బుర్గి గారు మర్డర్ చేయబడ్డారు. ఎక్కడండి? కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది. ఆయన వయసు ఎంత? 78 సంవత్సరాలు. చంపిందెవరు? పూర్తిగా చంపిందెవరు? మీరు ఏమైనా ఇన్వెస్టిగేట్ చేశారా? మీరు ఇన్వెస్టిగేట్ చేశారా? ఆమ్ ఆద్మీ పార్టీ ఇన్వెస్టిగేట్ చేసిందా? లెట్ మీ కమ్. ఆమ్ ఆద్మీ పార్టీ కాదండి, దేశమంతా ఇన్వెస్టిగేట్ చేసింది. ఆయన మీద ఉన్న అలిగేషన్స్ ఏంటి? ఇంతకుముందు ఆయన లింగాయత్ కమ్యూనిటీకి చెందితే ఆ లింగాయత్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఆరాధించేటువంటి బసవేశ్వరుణ్ణి ఆయన ఇంతకుముందు మంచిగా రాయలేదని చెప్పి వారిని అవమానపరిచే రచనలు ఉన్నాయని చెప్పేసి ఆ కమ్యూనిటీ ఆయన వ్యతిరేకించింది. ఆయన ఒక వైస్ ఛాన్సలర్. నాకు తెలుసు ఆయన. ఐ మెట్ దట్ వైస్ ఛాన్సలర్. ఈజ్ అ గ్రేట్ పోయెట్, ఈజ్ అ గ్రేట్ రైటర్. చంపింది ఎవరు? ఫ్రింజ్ ఎలిమెంట్ చంపినారు. ఆర్ఎస్ఎస్ చంపింది. మీరు మాట్లాడుతారు కదా ఒక్క నిమిషం. దిస్ ఇస్ అబ్జర్వ్డ్. ఐ యామ్ టెల్లింగ్ యూ. మీరు వినాలా నేను చెప్పేది ఏంటంటే కర్ణాటకలో లేటెస్ట్ రెవల్యూషన్స్ ఆ గవర్నమెంట్ ఏం చెప్పింది? ఆస్తి గొడవలు కూడా ఉన్నాయి, తగాదాలు ఉన్నాయని చెప్పి మాట్లాడారు. అక్కడ అఖిలేష్ యాదవ్ గవర్నమెంట్ ఇప్పటివరకు సరైన కారణము కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వలేదు. ప్రైమ్ మినిస్టర్ ఇస్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్, ఈజ్ నాట్ లైక్ యూ అండ్ మీ. యూ కాంట్ సే ఆ డెరోగేటరీ ఆర్ఎస్ఎస్ చంపేసింది, ఇది మాట్లాడలేరు. నేను అట్లా మాట్లాడను. మీరు ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్మెంట్ ఒకటి పట్టుకొని వచ్చి 365 రోజులు 365 లెట్ us go to every police station of this country. మీకు 3,65,000 ఎఫ్ఐఆర్లు దొరుకుతాయి ప్రతిరోజు. కాబట్టి మీరు ఈ విధంగా నేను చెప్పేది ఏంటంటే చచ్చిపోయినా నరేంద్ర దబోల్కర్ చంపబడ్డా ఎవరు కూడా హర్షించరు. కానీ ప్రైమ్ మినిస్టర్ చాలా క్లియర్గా చెప్పారు అవి దుస్సంఘటనలు, అటువంటి సంఘటన జరిగి ఉండే కాదు. కానీ ఇవాళ మాట్లాడే వాళ్ళు ఎవరు? మీకు దేశంలో డెవలప్మెంట్ అక్కర్లేదు, నరేంద్ర మోడీ ఏం చేసాడు అక్కర్లేదు. కానీ ఇంటాలరెన్స్, రైజింగ్ ఇంటాలరెన్స్, దిస్ ఇస్ అ క్లియర్ కట్ మీరు ఫ్యాబ్రికేట్ చేసేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రచయితలు ఏ ఉద్దేశం ఇవాళ మీరు కొంతమంది సెలెక్టెడ్ పీపుల్ సాహిత్య అకాడమీ అవార్డ్స్ ఇచ్చేస్తా ఉన్నారు. 1986లో ఇవ్వబడ్డ వాళ్ళు, 90లో ఇవ్వబడ్డ వాళ్ళు, 95లో ఇవ్వబడ్డవారు. మీకు ఇవ్వబడ్డ రచనలతోటి, అవార్డులతోటి మీరు సంపాదించిన పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు, ఆ తర్వాత వచ్చినటువంటి పోస్టులన్నీ, దాని ద్వారా వచ్చి అన్ని వదిలేస్తారా? ఐ విల్ ఛాలెంజ్ యూ వన్ మోర్ థింగ్. తస్లీమా నస్రీన్ గురించి రావు గారు మాట్లాడారు. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ ఇఫ్ యూ హ్యావ్ గట్స్. ఏం చెప్పాడు అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ? తస్లీమా నస్రీన్ ఈ దేశంలో ఎక్కడ అడుగు పెట్టినా నేను గొడవ, ఒక మహిళను వాళ్ళు దాడి చేశారు, మ్యాన్ హ్యాండిల్ చేశారు. మీరు ఎవరన్నా మాట్లాడారా? అందరూ ఖండం చేశారు. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఆయన ఖండం చేశారు వాళ్ళందరూ.
ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కండెమ్ చేశారు. గారు లాస్ట్ క్వశ్చన్, వీళ్ళందరూ మీ అందరినీ గౌరవం ఉంది, రచయిత గౌరవం ఉంది, కానీ వీళ్ళందరినీ ప్రశ్నిస్తా ఉన్నాను. మీకు చేతనైతే మీరందరూ కలిసి తస్లీమా నస్రీన్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి హైదరాబాద్లో మీటింగ్ పెట్టి ఎటువంటి దుస్సంఘటనలు లేకుండా, ఏ ఓవైసీలు రాకుండా, 20 నిమిషాల్లో హిందువులను కథం చేస్తానని ఓవైసీలు రాకుండా మీరు ఆ రోజు మీటింగ్ చెప్పండి. విల్ బి రెడీ ఫర్ ఎనీథింగ్. ఏమంటున్నా అంటే యువర్ impatience is towards Modi's raising acceptance. We have patiently heard your version. That's what I'm trying to say. ఒక నిమిషం నేను దగ్గరికి వస్తాను. ఇది సాక్షి.comలో మాకు కొన్ని అభిప్రాయాలు వచ్చినాయి. రచయితలు సాహితీవేత్తలపై దాడి జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నది, అన్యాయాన్ని ప్రశ్నిస్తే చంపుతారా, ఇంకా ఎంత కాలం మౌనంగా ఉంటారు అని భాస్కర్ రావు గారు అడుగుతున్నారు. ఏ రాష్ట్రంలోనైనా దాడి జరిగితే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత అవుతుంది, కానీ దురుద్దేశంతో ప్రధానమంత్రి మోదీ మీద నెపన్నెడుతూ ప్రచారం కోసం విమర్శలు చేస్తున్నారని ఉపేంద్ర లోకేష్ చెప్తున్నారు. మన దేశంలో చట్టం కంటే మతం, రాజ్యాంగం కంటే మత విశ్వాసాలు ఎక్కువగా చలామణి అవుతున్నాయి. ఈ దేశాన్ని దేవుడే రక్షించాలని రత్నారెడ్డి అనే అంటున్నారు. ఇట్లాంటి అభిప్రాయాలు వస్తున్నాయి. ఇంకో బ్రేక్ తీసుకొని నేను విశ్వేశ్వరరావు గారితో మాట్లాడతాను. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. రచయితలు రాజీనామాలు చేస్తున్నారు, పురస్కారాలు తిరిగిస్తున్నారు, దాని వెనకాల రాజకీయాలనే అని చెప్పి ప్రభుత్వ పక్షం అంటూ ఉన్నది. నిజానికి వాళ్ళిద్దరు పార్లమెంట్ సభ్యులు కూడా రియాక్ట్ అయినారు. దాద్రి సంఘటన చాలా చిన్న సంఘటన, దాన్ని అనవసరంగా దాన్ని ఒక ఇష్యూ చేస్తున్నారు రచయితలు, వారికి వెనకాల రాజకీయ ఉద్దేశాలనే అని చెప్తున్నారు. మళ్ళీ ఒకసారి చంద్రశేఖర్ రెడ్డి గారితో మాట్లాడి నేను విశ్వేశ్వరరావు గారి దగ్గరికి వస్తాను. చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడింది విన్నారు మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు దాని మీద? శ్రీనాథ్ రెడ్డి గారు లేవదీసిన అంశం మీద గతంలో తస్లీమా నజీన్ మీద జరిగినటువంటి దాడి చాలా అమానుషమైనటువంటిది. నేరుగా ఒక రచయిత్రి మీద అంతమంది మగవాళ్ళు వచ్చి ఆ రకంగా దాడి చేయడం అమానుషమైనటువంటిది. అప్పుడు కూడా ఖండనలు వచ్చాయి. అయితే ఒకటి శ్రీధర్ రెడ్డి గారికి ఎప్పుడో మనం ప్రశ్నించలేదు కాబట్టి ఇప్పుడు కూడా ప్రశ్నించకూడదు అనేటువంటిది మంచిది కాదని నేను అనుకుంటున్నాను. ఎక్కడో ఒక చోట ప్రశ్న మొదలు కావాలి. అప్పుడు ప్రశ్నించలేదు కాబట్టి ఇప్పుడు ప్రశ్నించకుండా ఉందామా? ఈ రచయితలు చంపేస్తుంటే మన ఊరికే ఉందామా? ఎప్పుడు జరిగినా సరే ఈ రచయితల మీద దాడులు జరిగితే మనం అందరం ఖండించాలి. సార్ ఓకే, విశ్వేశ్వరరావు గారు ఈ విషయాలు కొన్ని క్లియర్గా మాట్లాడాలండి. దీనికి ఒక పర్స్పెక్టివ్ ఉంది. ఇది ఏదైతే ఉందో ఇది మహమ్మద్ అఖ్లాక్ కానీ కల్బర్గ్ కానీ ధార్వాడ్లో ఏదైతే ఇన్సిడెంట్, చిన్న ఇన్సిడెంట్స్ కాదు, ఇది ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ కాదు, అది ఆర్ఎస్ఎస్ స్ట్రాటజీ. గుజరాత్లో అయినంత పెద్ద రైట్స్ మనం చేయకూడదు, చిన్నగా చేయాలి. చిన్నగా చేస్తే ప్రపంచం నోటీస్ చేయదు, మన దేశం కూడా నోటీస్ చేయదు, వాళ్ళ స్ట్రాటజీ అది. అందరూ ఏమంటున్నారు, ఇందాక ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడు, ప్రైమ్ మినిస్టర్ ఏమన్నాడు, అభివృద్ధి అంటే సొబ్కే సాత్ సొబ్కే వికాస్ అన్నాడు. ఇది వికాస్ కాదు, ఈ దేశంలో ఇది వినాష్. This is Vikas versus Vinash. As a citizen of this country, I will say this is destruction of India, no development. And Prime Minister Achhe din annadu. The question is, this kind of incidents have happened in the Congress rule also. Happened. The BJP's question is why this kind of a protest was not in the last 18 months. Last 18 months lo deshamlo prati roju itlanti nirasanlu enduku levu ani adugutunnaru. Enduku levu ippudu deshamlo prati okati avutundi. Ikkada BJP power lo undi kabatti RSS antunnaru. Vallu emantunnaru, RSS is my mother antunnaru akkada. Cabinet members ఏమంటున్నారు, RSS is my mother. We will go to RSS. మీకేం సమస్య? Yeah, we will go to RSS. I'll ask you. RSS, no, you are BJP, the Democratic Party. Who is your mother? We have elected BJP. Who is your mother? We have elected BJP. The isolated voices. మీ mother ఎవరు చెప్పండి? అచ్చే దిన్ అన్నారు. Proud that RSS is our mother. అచ్చే దిన్. No cross talk. No cross talk. అచ్చే దిన్ కాదు ఇది. No cross talk. No. అచ్చే దిన్ కాదు ఇది. బూరే దిన్ ఆ గయా దేశ్ కు. వాళ్ళు ఏమంటున్నారు, you cannot eat beef. మాంసం తినొద్దు, బీఫ్ తినొద్దు. వాట్ ఆర్ యూ వేరింగ్, వాట్ ఆర్ యూ రీడింగ్? నువ్వు వేరేది చదివితే, వేరేది రాస్తే నేను చంపేస్తాం, మీ ఇంటికి వచ్చి చంపేస్తున్నాం. దాద్రిలో ఏం జరిగిందండి? బీఫ్ ఉంటే అక్కడ తింటున్నాడో తినడో ఎవరికి తెలియదు. అది వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేదు, సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం ఉంది అక్కడ, అగ్రీడ్. కానీ ఎవరు చేస్తున్నారు అక్కడ? ఎవరున్నారు? బీజేపీ ఉన్నారా లేదా? ఇన్వాల్వ్ ఉన్నారా లేదా?
ప్రపంచమంతా తెలిసి ఇప్పుడు ఎవరున్నారు అక్కడ 6 మందిని అరెస్ట్ చేసినారు. బీజేపీ ఉంది అక్కడ, బీజేపీ సన్ ఇన్వాల్వ్ అయిన ఉన్నాడు. వాస్తవమా కాదా? బీఫ్ కూడా తినొద్దా ఈ దేశంలో? ఏ మాంసం కూడా తినొద్దా? ఏం మాట్లాడొద్దా? వేరే పాయింట్ మాట్లాడితే తీసేస్తారా? సినిమాలు కూడా చేయొద్దా మేము? సినిమాలు చేస్తే దాన్ని కూడా బ్యాన్ చేస్తారు. మీటింగ్ కూడా పెట్టుకోవద్దు. మీటింగ్ కూడా ఏ టెంపుల్కి కూడా వెళ్ళొద్దు. దళిత్స్ కూడా టెంపుల్ వెళ్తే చంపేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ ఇస్ హ్యావింగ్ ఎ డేంజరస్ అజెండా టు డివైడ్ దిస్ కంట్రీ అంటున్నారా లేదా వాళ్ళు? ఈ దేశాన్ని మేము హిందూ రాష్ట్రం చేస్తాము, ఈ హిందూవైజ్ చేస్తామని. ఈ దేశానికి ఒకటే సిద్ధాంతం ఉంది. దేర్ ఇస్ ఓన్లీ వన్ కల్చర్ ఆఫ్ ఇండియా, దట్ ఇస్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. BJP does not believe in it. I have a question to RSS does not believe in it. BHP does not believe in it. I have a question to శ్రీధర్ రెడ్డి. శ్రీధర్ రెడ్డి గారు ఒకటి చెప్పండి. మీరు చెప్తున్నారు, మీరు సమర్థించుకుంటున్నారు, బాగానే ఉంది. కానీ నిన్నటి సంఘటన తీసుకుందాం. ముంబైలో జరిగింది సుధీంద్ర కుల్కర్ణి మీద జరిగిన దాడి. నిజానికి సుధీంద్ర కుల్కర్ణి అనే ఆయన భారతీయ జనతా పార్టీ వాడు. ఆయన చాలా దగ్గరివాడు భారతీయ జనతా పార్టీకి, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు దగ్గరివాడు. ఆయన మీద జరిగిన దాడి తర్వాత అదే శివసేన నాయకత్వం ఆ దాడి చేసిన వాళ్ళని సన్మానించింది. మీరు శివసేనతో పొత్తుతో ఉంటారు, మీరు ప్రభుత్వాలు వాళ్ళతో కలిసి పనిచేస్తారు, లేదా వాళ్ళని కేంద్రంలో చేర్చుకుంటారు, రాష్ట్రంలో వాళ్ళతో కలిసి మీరు ప్రభుత్వాల్లో అధికారం పంచుకుంటారు. మీరు ఎట్లా సమర్థించుకుంటారు దీన్ని? సార్ ఇప్పుడు శివసేన హౌ డు యూ సపోర్ట్ దట్? హౌ డు యూ డిఫైన్? జరిగిన సంఘటన మీద నరేంద్ర మోడీ గారి రెస్పాన్స్ మీరు చూశారు. అది జరిగి ఉండాల్సింది కాదని చెప్పారు. ఈవెన్ అవర్ చీఫ్ మినిస్టర్ ఆల్సో హ్యాస్ ఎక్స్ప్రెస్డ్ హిస్ వ్యూస్. దాన్ని మేము సమర్థించలేదు. శివసేన పార్టీకి ఒక ఎజెండా ఉంటుంది, కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అడ్మినిస్ట్రేటివ్ టైప్స్ ఆర్. మీరెందుకు స్నేహం చేస్తారు వారితో? అట్లాంటి వారు చేసిన దాన్ని ఖండించాల్సిందే. వారితో స్నేహం ఎందుకు చేస్తారు? మేము ఖండించామా లేకపోతే సమర్థించామా? ఖండించాం. ఇక్కడ ప్రధానమంత్రి మాట్లాడారు. ఈ క్లియర్లీ సెడ్ అది జరిగి ఉండాల్సింది కాదు, అది తప్పు, ప్రజాస్వామ్యంలో అటువంటి పద్ధతులు తప్పు అని చెప్పి ప్రధానమంత్రి వాళ్ళు మాట్లాడారు. కానీ డెఫినెట్గా ఇప్పుడు శివసేనకు ఐడెంటిటీ ఉంది, శివసేనకు అజెండా ఉంది. దే విల్ డూ సంథింగ్. అక్కడ గవర్నమెంట్లో ఉండేటటువంటి పాలన పంచుకోవడం వేరు, వాళ్ళ యొక్క వాదాన్ని పంచుకోవడం వేరు. రెండోది, ఇప్పుడు విశ్వేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, నేను చెప్తున్నా, దిస్ ఈజ్ నాట్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్. ఐసోలేట్ చేయడానికి ప్రయత్నం చేయట్లేదు. ఈ ఆవేశము, ఈ అసహనం అంతా కూడా దెర్ ఆర్ కొంతమంది ఐసోలేటెడ్ మేధావులది ఇదంతా కూడా. దీన్ని దేశం షేర్ చేసుకోవట్లేదు. వీ హ్యావ్ బీన్ చోజన్ టు రూల్ దిస్ కంట్రీ, యూ హ్యావ్ బీన్ ఆస్క్ టు గెట్ అవుట్. ఇంకోటి చెప్తున్నాను, మీరు ఏ పార్టీలో ఉన్నారు? ఆమ్ ఆద్మీ పార్టీ. యువర్ లీడర్ ఈజ్ లీడింగ్ ఎ టీమ్ ఆఫ్ రేపిస్ట్, ఏ టీమ్ ఆఫ్ గృహహింస చేసే వాళ్ళని, చట్టానికి దొరకకుండా తప్పించుకునే వాళ్ళని, నాన్ పెర్ఫార్మింగ్ ఎమ్మెల్యేస్ ని. ప్లీజ్ అండర్స్టాండ్, I am not finished yet. మీరు ఉన్నప్పుడు you have to be clean. You have to be clean when you are talking about it. ఇనండి పూర్తిగా విశ్వేశ్వరరావు గారు నేను చెప్పేది. ఎవరు the country has chosen. That might be your opinion. Not my opinion. What is the country? What is the country mandate? What is the country mandate? వారు అనేది ఏంటంటే ఐసోలేటెడ్ intellectuals frustration lo maatladutunnaru. Yes, of course. People are with us antunnaru. Isolated, frustrated souls of no respect in this country. Last 30 years you are borrowed. మీ సిద్ధాంతం borrowed. మీ యొక్క ఆలోచన విధానం borrowed. అప్పు తెచ్చుకున్నాడు. ఆమ్ ఆద్మీ పార్టీ కాదు, ఏ వాదమైనా దేశంలో ఏమవుతుంది? మేము మాట్లాడే సిద్ధాంతం కాదు. మీరు ఎవరితో అప్పు తెచ్చుకున్న సిద్ధాంతాలు మీ అవన్నీ కూడా సోషలిజం శ్రీధర్ ప్లీజ్. మిస్టర్ అమర్ 27 మంది అవార్డు రిటర్న్ చేస్తే వీళ్ళంతా మీ బ్యాక్గ్రౌండ్ there are thousands. వాజ్పేయి వాళ్ళు కూడా రిటర్న్ చేస్తున్నారు. వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ కదా ఈ దేశంలో. ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాడు, మీ అద్వానీ మాట్లాడతాడు. నరేంద్ర మోడీ నేను ప్రెసిడెంట్ ఏదైతే అన్నాడో మనం ఆయనది వినాలి. Is the wrong thing to observe president's remarks? President, Prime Minister has a responsibility in this country. Is accountable. I mean, మీ ఆవేశం నాకు అర్థం కావట్లేదు. You are bringing about Vinash. Achhe din annaru. Idu bure din. The whole for you investment etla vastundi? For the people who have been India ante etla vastundi? Foreign sponsored సిద్ధాంతాలు ఉండే వాళ్ళకి మీకు బురే దినే. Democratic fabric of this country is destroyed. Polarization is there. విశ్వేశ్వరరావు గారు, what do you mean by polarization? If I remember, what do you mean by polarization? Dividing the nation. Who is dividing? You are already divided. You are isolated by the people of this country. మీరు చెప్పిన వాదాలన్నీ కూడా మీరు హిందూ రాష్ట్రం చేస్తారు అంటున్నారా లేదా? హిందూ రాష్ట్రం శ్రీధర్ రెడ్డి గారు, మనం ఒక పర్టికులర్ ఇష్యూ గురించి మాట్లాడుతున్నాం. జనరల్ మళ్ళీ పాలిటిక్స్ లోకి పోతే ఇట్ విల్ బి ఎ వెరీ వైడ్. Let us confine to one subject. Let me take one more break and come back.
వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. రచయితల నేపథ్యాల్ని తెలుసుకుంటా ఉంటున్నారు కేంద్ర మంత్రి. దాని గురించి కూడా మాట్లాడుతున్నారు. నారాయణరావు గారు చెప్పండి, ఇట్లాంటివి జరిగినప్పుడు అంటే గతంలో ఎందుకు రియాక్ట్ కాలేదు, ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు అనే దాని మీద చంద్రశేఖర్ రెడ్డి గారు మాట చెప్పారు. అప్పుడు కాలేదు కాబట్టి ఇప్పుడు కావద్దు అనడం కూడా కరెక్ట్ కాదు కదా, కావాల్సిన అవసరం ఉంది రచయితల మీద దాడులు జరిగినప్పుడు అంటున్నారు. కానీ ఇప్పుడు ఇదేమిటి, కేంద్రంలో ఉన్న మంత్రులు పార్లమెంట్ సభ్యులు చెప్తూ ఉన్నారు వీళ్ళు రచయితల నేపథ్యాలు తెలుసుకుంటాం, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమిటి, వీళ్ళ రాజకీయాలు ఏమిటి, వీళ్ళు ఎవరితో ఉన్నారు, ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు హిందూ ముస్లిం సంఘటన కానీ లేకపోతే ఇట్లాంటి మతానికి సంబంధించి దేశాన్ని కలవరపరుస్తున్న ఒక సంఘటనకు సంబంధించి ఒక దాద్రి సంఘటనతో మొదలు పెట్టలేం కదండి. దాని గతాన్ని చూడవలసిందే. గతాన్ని బట్టి మాత్రమే ఈ రోజుని దీనికి సంబంధించిన ఒక అంచనాకు రాగలం మనం. రచయితల గతాలను వెతుకుతాం అనేది ఆయన ఏ నేపథ్యంలో అన్నాడో స్పష్టంగా చెప్పుంటే బాగుండేది. ఏమైనప్పటికీ కూడా రచయితల గతాన్ని వెతకడం అనేది ఆహ్వానించదగినది అయితే కాదు. ఆయన రచయితల గతాన్ని వెతికి ఏం చేస్తారు? వారి అభిప్రాయాలు వారికి ఉంటాయి రచయితలకి. అయినంత మాత్రాన వారి గతాన్ని వెతికి శిక్షిస్తారా? ఓకే, అలాంటి ప్రశ్నలు కేంద్రంలో మంత్రిగా ఉన్న వాళ్ళు చెప్పడం అనేది కొంచెం బాధ్యతారహితంగానే అనిపిస్తుంది. సార్ ఒక విషయము, సాహిత్య అకాడమీ అవార్డు తిరిగి ఇచ్చేస్తే వాళ్ళ మీద కేసులు పెడతారా? సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చేస్తే అదేమన్నా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషనా, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంటా? మీరు అడిగేసి వాళ్ళని అడుగుతా ఉన్నారా? ఇప్పుడు ఆయన నేపథ్యం గురించి అడిగారు, నేను కాదనట్లేదు. కానీ డెఫినెట్గా కొన్ని నేపథ్యాలు కొన్ని చూసాము, అభ్యంతరకరంగా ఉన్నాయి. నేను ఇంకోటి ఏం చెప్తున్నానంటే, మీరు రచయిత యొక్క ప్రైమ్ డ్యూటీ మీరు అందరు చాలా పెద్దగా చెప్తా ఉన్నారు. ఐ రెస్పెక్ట్ దెమ్. మీరు కలం ద్వారా సమాజంలో చైతన్యం రగిలించారు, స్వాతంత్ర పోరాటంలో కృష్ణా పత్రికలను చూసాము, మరొకటి ఇవన్నీ చూసామని చెప్పేసి మాడుతున్నాం కదా. మీరు రాయండి. నిజంగా నరేంద్ర మోడీ ప్రభుత్వము లేకపోతే ప్రస్తుత పరిస్థితులలో ఇంటాలరెన్స్ పెరిగితే మీ కళానికి అంత శక్తి ఉంటే రాయండి. మీ యొక్క ఉద్యోగము, మీ యొక్క ఆలోచన, మీ యొక్క వ్యవహారము, మీ భావ ప్రకటన అంతా కూడా కలం ద్వారా వస్తుంది కదా. కలం మనం ఆయుధం కంటే పెద్దని చెప్పాం కదా, కళాన్ని ఆయుధంగా వాడండి. మీకు ఉన్నటువంటి ఇప్పుడు దాన్ని అడ్డుకుంటున్నారు కదా. యాక్చువల్లీ ఇప్పుడున్న పరిస్థితులలో ఒకేసారి సార్ ఇప్పుడు పెరుగుతున్న ఇంటాలరెన్స్ని ఏదైతే ఉందో దీన్ని కూడా ఎక్స్ప్రెస్ చేయడం కోసం సమాజానికి మీ యొక్క ప్రజల ద్వారా బయటికి పంపించండి. సాహిత్య అకాడమీ అవార్డులను ఇచ్చడం ద్వారానే పనికొస్తుందా? ఇవాళ స్వేచ్ఛ లేకుండా ఉంటే మహేష్ భగవత్ ఎట్లా రాస్తారు? అంటే ఆర్గనైజర్ లో అంటే మహేష్ భాగవత్ గారికి మాత్రము ఆ స్వేచ్ఛ ఉండకూడదు అంటే ఆ స్వేచ్ఛ లేకపోతే ఎట్లా రాస్తారు ఆయన? ఎక్కడ టుడే రావు గారు, ఈజ్ ఎనీబడీ స్టాపింగ్ టు ఎయిర్ దిస్ పర్టికులర్ డిస్కషన్? ఎక్కడైనా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో, మహారాష్ట్రలో, గుజరాత్లో ఎవరైనా రాయటాన్ని ఓ చర్చని పెట్టాన్ని ఎవరైనా ఆపారా? ఒక గ్రామంలో జరిగిన సంఘటనని మీరు ఈ దేశాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు, నరేంద్ర మోడీ గారిని అప్రతిష్ట పాలు చేసేందుకు ఎవరినో కృషి చేయడం కోసం మీరు అంతగా చేస్తా ఉన్నారు. ఐసోలేటెడ్ సోల్స్ ఆర్ డూయింగ్ దిస్. Country is not doing this, sir. Even during Congress rule, of course, Mohan Bhagwat wrote. I will say, this is the paper. నేను చెప్తున్నా, ఎన్నిసార్లు massacres అయినాయి, ఎన్నిసార్లు రైట్స్ అయినాయి, ఎంతమంది ముస్లింలు హిందువులు చచ్చిపోయినారు. Where were you have gone? ఎక్కడ పోయారు మీరు అందరూ కూడా? One minute. మహేష్ శర్మ అన్న స్టేట్మెంట్ నా దగ్గర ఉంది. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తాను, ఎవరిచ్చారు అవార్డు, ఆ కమిటీలో ఎవరున్నారు, రేపు అడుగుతారు. సాక్షి టీవీ ఎందుకు పెట్టింది డిస్కషన్, అమర్ ఎందుకు రైట్ చేస్తున్నాడు ఈ విషయాలు, విశేషణ. వాట్ ఇస్ అమర్స్ బ్యాక్గ్రౌండ్? What is Amar's background? What is his background? What is the channel's background? Okay, responsible minister, can he talk like that? We will see your background. Why are you writing? He is saying మీకు స్వేచ్ఛ ఉండదు. స్వేచ్ఛ లేదని ఎవరు అనలేరు. Show me where it is. You are unnecessarily trying to create a cloud. Where it is? చెప్పండి ఎక్కడ ఉంది? One second. Let me నారాయణరావు, మీరు ఒకటి మీరు ఒక వాతావరణాన్ని, దేశంలో వాతావరణం బాగలేదనే విషయాన్ని క్రియేట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఫ్రమ్ 2002 యు హావ్ డన్ ఎఫర్ట్, మీరు సక్సెస్ కాలేదు. రచయితలకు సంబంధించి, రచయితల వేధింపులకు సంబంధించి ఏ పార్టీ కూడా తప్పించుకోలేదు. సోల్జెనిత్సిన్ అనే ఒక రష్యా రచయిత పడిన పాటలు అట్లాంటివి. కమ్యూనిస్టులు దాన్ని ఈ రోజున కూడా సమర్థించుకుంటారు దాన్ని. ఇవన్నీ బయటకు ఎందుకు చెప్పరు? కాంగ్రెస్, బీజేపీ ఎవరైనా సరే రచయితలకు సంబంధించినంత వరకు ఆంక్షలు విధించకుండా ఉండలేదు ఇంతవరకు. ఏ రాష్ట్రంలోనూ లేదు. ఇప్పుడు రేపొద్దున ఆపు ఢిల్లీలో మాత్రమే ఉంది. ఆప్ చేయదని నమ్మకం ఏంటి? అందరూ సచ్చీలోనే మేము తీసుకున్నామన్నారు. కేసులు బయటపడినాయి.
దానికి సంబంధం ఏమిటండి? ఆంక్షలు ఇప్పుడు సురేంద్ర మాటలు జరుగుతున్నాయి. ఒక్క నిమిషం, నేను చంద్రశేఖర్ రెడ్డి గారితో మాట్లాడొస్తాను సార్. సురేంద్ర కిల్కర్ని ఒక జర్నలిస్ట్. వన్ సెకండ్ అండి, నేను చంద్రశేఖర్ రెడ్డి గారితో మాట్లాడొస్తాను. చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పండి, రచయితల నేపథ్యం ఏమిటి, వాళ్ళ రాజకీయాలు ఏమిటి, ఇవన్నీ తెలుసుకుంటాం అంటున్నారంటే వాళ్ళ రచయిత అనేవాడు నిజానికి రచయిత నిరంకుశుడు అంటారు, కానీ వాళ్ళ నిరంకుశత్వం పక్కన పెట్టండి, స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది కదా. కవి నిరంకుశుడు, రచయిత నిరంకుశుడు అంటాం కదా. స్వేచ్ఛ లేదని ఎట్లా అంటారు మీరు అమర్ గారు? వన్ సెకండ్, ఐఎమ్ కమింగ్. చెప్పండి సార్. రచయితల నేపథ్యాలు అన్వేషించిన ఏ నష్టం లేదు. ఇప్పుడు ఈ రచయితలు ఎవరు దేశద్రోహులు కాదు, వీళ్ళంతా ప్రజాభిమానులు తప్ప, ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఉన్న వాళ్ళు తప్ప దేశద్రోహులు కాదు. ప్రభుత్వాలు అన్వేషించని వాళ్ళ నేపథ్యాలు కనుక్కొని నష్టం లేదు. చెప్పండి సార్. శ్రీనాథ్ రెడ్డి గారు రాజకీయ పార్టీల్లో కొన్ని పార్టీల పేర్లు చెప్పి ఏదో ఆయా పార్టీల్లో ఉన్నటువంటి నేరగాళ్ళ గురించి ప్రస్తావించారు. అయితే నారాయణరావు గారు చెప్పినట్టుగా ఏ పార్టీ కూడా దీనికి అతీతం కాదు. ఏ పార్టీలో చూసినా నేరగస్తులు ఉన్నారనేది తెలుస్తోంది మనకి. కాబట్టి మొత్తం రాజకీయ రంగమే ప్రక్షాళన కావాల్సి ఉంది. రచయితులు ఆ రాజకీయ రంగ ప్రక్షాళన కోసం ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు చంపేస్తున్నారు. దాన్ని ప్రశ్నించండి, దాన్ని ఖండించండి. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్ రెడ్డి గారు. యూ హావ్ ఎ పాయింట్. నేనేం చెప్తున్నా అంటే ఇది ఒక అన్నెసరీ క్లౌడ్ క్రియేట్ చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏ రాష్ట్రంలోనైనా ఒక రచయిత రాసుకోవడానికి, పబ్లిష్ చేసుకోవడానికి ఇంకా అటువంటి వ్యతిరేక భావనలు ఉన్నాయని చెప్పేసి మీరు మాట్లాడడం చాలా చోద్యంగా అనిపిస్తుంది సార్. ఎవరి ప్రభుత్వం అయినా సరే కర్ణాటక గవర్నమెంట్ సిద్ధరామయ్య గవర్నమెంట్ ఇన్ఎఫిషియెంట్, ఇంతవరకు కల్బుర్గి చంపిన వాళ్ళను పట్టుకోలేదని మాట్లాడరు. అది అక్కడ ఎవరు చంపినారు? అది డిసైడ్ అండి. మాట్లాడతారు మీరు? చాలా అర్థంగా మాట్లాడుతున్నారు. ఎవరు చేసినారు? హౌ కెన్ యూ ఓన్లీ కన్ఫర్మ్? అఖిలేష్ యాదవ్ తో చీఫ్ మినిస్టర్ నాట్ కన్ఫర్మ్. మీరు ఎట్లా మాట్లాడతారండి? దిస్ ఈజ్ కాల్డ్ హేట్రెడ్. మీరు వ్యతిరేక భావాన్ని పెంచి పోషిస్తా ఉన్నారు. మీరు పెంచి పశ్చిమ బెంగాల్ పోయి జరిగిన దురాఘాతాలకు ఒకసారి చూడండి. మమతా బెనర్జీ గవర్నమెంట్ కంటే ముందు జరిగిన హత్యల గురించి ఎప్పుడైనా మాట్లాడినరా? మమతా బెనర్జీ గవర్నమెంట్ కంటే ముందు పశ్చిమ బెంగాల్లో జరిగిన హత్యల గురించి ఎప్పుడైనా మీరు మాడినరా? మీకు చేతనవునా? మళ్ళీ క్వశ్చన్ వేస్తున్నా. హైదరాబాద్ లో నేను స్పాన్సర్ చేస్తా తస్లీమా నస్రీన్ గారి మీటింగ్ మీరు పెట్టగలుగుతారా? మీరు హేతువాదులు, కమ్యూనిస్టు వాదులు, మరో వాదులు అయి ఉండొచ్చు, పెడతారా మీ దగ్గర మీటింగ్? మీకు ఎవరికి కూడా దేశద్రోహులకు గురించి కానీ, దేశానికి వ్యతిరేకంగా జిహాదీ టెర్రరిజం అని కానీ సపోర్ట్ చేసే వాళ్ళ గురించి మాట్లాడే మీకు లేదు. మీరు ఇంకా కూడా ఎంతసేపటికి అంటే ఈ దేశంలో పాకిస్తాన్ రాయబారి వచ్చి వేర్పాటు వాళ్ళతో మీటింగ్ పెడితే మీకేమనిపించదు. వాడిని మాట్లాడితే మన సెక్యులరిజం కాదు. హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడితే సెక్యులరిజమా? హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడితే సెక్యులరిజమా? దాన్ని మీరు సమర్థిస్తారా? ఏం మాట్లాడారండి? నారాయణరావు గారికి కూడా కృతజ్ఞతలు. అట్లాగే చంద్రశేఖర్ రెడ్డి గారికి కూడా కడప నుంచి మనతో ఈ లైవ్లో జాయిన్ అయ్యి చర్చలో పాల్గొన్నందుకు వారికి కూడా కృతజ్ఞతలు. ఏది ఏమైనా రచయితల్ని, కవుల్ని ఏ ప్రభుత్వం అయినా, అది ఏ రాజకీయ సిద్ధాంతాలతో ఉన్నప్పటికీ ఏ ప్రభుత్వం అయినా సరే తప్పనిసరిగా రచయితల్ని, కవుల్ని, కళాకారుల్ని, సాహిత్యకారుల్ని గౌరవించాల్సిందే. ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలకు కొంత ఆవేదన చెంది రచయితలు తమ పురస్కారాన్ని తిరిగిస్తూ ఉన్నారు. దాని మీద రెండు అభిప్రాయాలు ఉన్నవి. ఒకటి, సాహిత్య అకాడమీ అనేది ఒక స్వతంత్ర సంస్థ, దానిలో ప్రభుత్వ జోక్యం ఉండదు. ఈ పురస్కారాన్ని తిరిగి ఇవ్వడం ద్వారా ఏమిటి సాధించేది, ఏం నిరసన తెలుపుతున్నారనే ఒక విమర్శ కూడా ఉన్నది. అయితే జరుగుతున్న సంఘటనల పట్ల ఆవేదన చెంది రచయితలు పనిచేస్తూ ఉన్నారు. ఎప్పటికైనా సరే సాహిత్యానికి స్వేచ్ఛ ఉండాల్సిందే. ఇది ఇవాళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.